ఎందుకు? ఏమో ఎంత ఫాస్ట్ ఫుడ్ అయితే ఇంత ఫాస్ట్గా ఇక్కడనే కిచెన్లోనే పెట్టేసుకుని కిచెన్లో తినేస్తాను రా మమ్మీ. ఆహా చూడు బంగారం, ఏం కలర్ఫుల్గా అద్దిరిపోన్నదో, నోరూరుతుంది. హాయ్ మమ్మీ. హాయ్ బంగారం. హాయ్. ఏం మమ్మీ ఈరోజు ఏం వంట చేస్తున్నావు మమ్మీ వీడియోలో? ఈ రోజు మన ఛానల్లో నేను రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తుండా. అబ్బో, చికెన్ ఫ్రైడ్ రైస్? ఆహా, రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటది. ఓకే ఓకే, సరే మమ్మీ చేసి చూపెట్టి ఎలా చేయాలో. సరే రా చూపిద్దురా ఒకసారి. ఓకే. హాయ్ అండి. హాయ్ అండి అందరికి. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈ రోజు నా ఛానల్లో నేను రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తుండా. ఎలా చేస్తానో చూపిస్తారండి. చికెన్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన వస్తువులు ఏంటి అంటే చూపిస్తారండి. చికెన్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, ఉప్పు, కార్న్ఫ్లోర్, పసుపు, చికెన్ మసాలా, ధనియాల పొడి, కాశ్మీర్ చిల్లీ పౌడర్, కారం, అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్, ఇంకా వెనిగరు, సోయా సాస్. దాని తర్వాత 3 గుడ్లు, 2 నిమ్మకాయలు, కరివేపాకు, చాట్ మసాలా, మంచిగా తరిగి పెట్టుకున్న అల్లము, తరిగి పెట్టుకున్న ఎల్లిపాయలు, బీన్స్, క్యాబేజీ, పచ్చిమిరపకాయలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు. వీటితోటి ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ చేసుకుందామండి. ఇప్పుడు మనం కళాయి పెట్టుకొని స్టవ్ ముట్టించుకుందాం. కళాయి కాలేసరికి గుడ్లు కొట్టి జిల కొట్టుకుందాం. 3 గుడ్లు. 3 గుడ్లమ్మ. కొంచెం సాల్ట్ వేసుకి కొంచెం వేసుకుందామండి, ఎక్కువ వద్దు. వేసి బాగా జిల కొట్టుకుందాం. జిల కొట్టు బావని, బాగా జిల కొట్టు. ప్యాన్ బాగా ఏడెక్కిందండి, కొంచెం నూనె పోసుకుందాం. బాగా కాగాల. బాగా కాగిన తర్వాతనే మనం గుడ్డు వేసుకోవాలా. ఇప్పుడు దీన్ని మనం ముక్కలు చేసుకోవాలా. చాలండి, ఈ విధంగానే వేగాల. ఇంతకన్నా ఎక్కువ వేగకూడదు, టేస్ట్ ఉండదు. ఇంతకన్నా ఎక్కువ వేగితే ఆ గుడ్డు టేస్ట్ బాద్ది. చాలు, తీసుకుందాం. ఇప్పుడు చికెన్ మనము మ్యారినేషన్ చేసి పెట్టుకుందామండి. దానికోసం మనం 1 స్పూను ఉప్పు, 1 స్పూను కారం, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను చికెన్ మసాలా, 1 స్పూను ధనియాల పౌడర్, 2 స్పూన్లు కార్న్ పౌడర్ అంటే మొక్కజొన్న పిండి అండి. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకుందాం. బాబాయ్ ఒక నిమ్మకాయ కట్ చేయి. ఇప్పుడు ఒక నిమ్మకాయ పిండుకుందామండి. పిండు ఇంకొక చెక్క. గింజ తీసే బంగారం. ఇప్పుడు బాగా నిమ్మకాయ వేసుకున్న తర్వాత ఇట్లా కలుపుకొని, ఇప్పుడు చూడండి వైట్గా ఉంది కదా, ఇట్లా వైట్గా ఉండకూడదు. మనకు మేము కలర్ చేద్దాం అనుకున్నా కానీ కలర్ వద్దని కలర్ వేయలేదండి. ఈ కలర్ కోసం మనం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇది కారం ఉండదు, కలర్ ఉంటుంది కానీ కారం ఉండదు. అందుకని నేను ఆ పౌడర్ తెచ్చిన. అయింది, మనం పక్కకి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. మమ్మీ పసుపు వేయలేదు మమ్మీ. ఓ అవును కదా, అవునండి, పసుపు కనపడలేదు. అవును, కొంచెం ఒక చిటికెడు పసుపు అండి. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు నూనె పోసుకుందామండి. 1/2 kg వరకు పడుతుంది. నూనె బాగా కాగిందండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుందాం. నాకు స్ట్రీట్ ఫుడ్డే గుర్తొస్తుంది బావా. ఏంటి ఇంతకి నువ్వే చేయమన్నావా ఏంది చికెన్ ఫ్రైడ్ రైస్ మమ్మీని? అన్నీ చేస్తే సిమ్లో పెట్టాలా. సిమ్లో పెడితే మంచిగా లోపలికల్లా ఉడుకుద్ది ముక్క. ఆయిల్ ఉంచొద్దు. ఈ చికెన్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ సన్న పీసులు చేసుకోవాలి. వీటిని అనుకుంటారేమో, తెలీదు. ఒకసారి అట్నే చేసింది, తర్వాత ఏం సన్న పీసులు చేసింది అంటారు కొంతమంది. కాదండి, వీటిని మళ్ళీ మనం కట్ చేసుకోవాలా, అప్పుడే బాగుంటాయి. చికెన్ మంచిగా ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకుందాం. చూడండి, ఎర్రగా మంచిగా రెడ్గా వేగిందండి. ఇప్పుడు మనము చికెన్ ఫ్రై రైస్కి కళాయి పెట్టుకుందామండి. స్టవ్ ముట్టించి కొంచెం ఆయిల్ వేయి బావని. సరే అత్తయ్య. ఎంత అత్తయ్య? 50 గ్రాములు. చాలు. మంచిగా కాగనిద్దామండి. ఆయిల్ బాగా కాగిందండి. మనం ఫస్ట్ అల్లం ముక్కలు వేసుకుందాం. చూడండి ఎట్ట కాగిందో, అట్ట కాగాల. తర్వాత ఎల్లిపాయల ముక్కలు వేసుకుందాం. ఒక్కసారి ఇట్లా కలుపుకుందాం. కలుపుకొని వెంటనే మంచిగా తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకుందాం. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదండి, ముక్కలు మాత్రమే వేయాలి. ఇప్పుడు మనము అన్ని కూరగాయల ముక్కలు అన్నీ వేసుకుందాం. అదేంటి క్యాబేజీ, బీన్స్, ఇంకా క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకుందాం. వేసుకొని మంచిగా ఇంకొక విషయం, ఎప్పుడు ఐలోనే ఉండాలి కళాయి. సిమ్లో అస్సలు పెట్టకూడదు. కెలబెడితేనే ఉండాలి మనిషి నిలబడి. అవి 2 మెయిన్. మనం కెలబెట్టుకుంటూనే ఉండాలా, ఐలోనే ఉండాలి. అదే నేను చికెన్ ముక్కలు కట్ చేసాను. కట్ చేసేయమ్మా. మొత్తం అన్నీ 2 ఒక్కొక్క ముక్క. అదే ఒక్క పీస్ని 2 ముక్కలు చేసేయి. సరే.
చికెన్ ఫ్రైడ్ రైస్ కి నువ్వు చేసే చికెన్ ఫ్రై మమ్మీ పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది మమ్మీ. చికెన్ ఫ్రైడ్ రైస్ కి అవును ఇట్నే ఉంటాయి రెస్టారెంట్ లో కూడా, అవును పర్ఫెక్ట్ గా ఉన్నాయి. పర్ఫెక్ట్గా చేస్తా. ఇప్పుడు మనము హాఫ్ స్పూను సాల్ట్ వేసుకుందామండి, ముక్కలకు పడుతుంది. హాఫ్ స్పూనే, కొంచెమే అంతే. మనకి ఎక్కడ సాల్ట్ అస్సలు ఎక్కువే కాకూడదు, ఇంకా కొంచెం తక్కువనా పర్వాలేదు. మనం వంట అవుతున్నప్పుడు అప్పుడప్పుడు ఇలా ఒక్కొక్క పీస్ తీసుకొని మనం తింటాం, కానీ ఎప్పుడు పాపం మమ్మీ తినదు. మమ్మీ నేను మిమ్మల్ని అర్థం అనుకున్నా, నా నోట్లో పెడితే జీడిపప్పులు కానీ చికెన్ ముక్కలు కానీ కబాబులు కానీ మా నవీన్ తిట్టనే ఉంటాడు. మమ్మీ నేను ఇప్పుడు ఒక 2 ముక్కలు లేపేస్తా, నువ్వు తిట్టకూడదనే నేను ఫస్ట్ నీకు నాకు పెట్టాను. ఇప్పుడు మా కాళ్ళు కూడా జాయిన్ అయింది మా నవీన్ దాంట్లోనే. ఇంకా మీకు ఏం చెప్పాలి నేను. చూడండి కూరగాయలన్నీ మంచిగా బాయిల్ అయినాయి, ఫుల్ బాయిల్ కాకూడదు. 70% బాయిల్ అయినాయండి, ఫ్రై అయినాయండి. కరెక్ట్ 70% ఫ్రై అయినాయండి. ఇప్పుడు మనం పక్కన కొడుగుడు వేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకుందామండి. భవాని చికెన్ వేసేయమ్మా, వేసేయి. బా ఎంత బాగుంది, కలర్ఫుల్ గా. అవును చాలా బాగుంది. రెస్టారెంట్ స్టైల్ అన్నది కానీ రెస్టారెంట్ స్టైల్ కంటే ఇంకా బాగుంది. ఇప్పుడు రైస్ చూపినవినా చూడండి, నేను బాస్మతి రైసా మంచిగా ముందే ఉడికించుకొని మంచిగా సల్లార పెట్టుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నానండి. చూడండి బాస్మతి రైస్ బాగుంటుంది. అవును చాలా బాగుంటుంది. మీరు ఏ రైస్ వేసుకోవచ్చు, కానీ బాస్మతి రైస్ అయితే ఇంకా బాగుంటుంది. రెస్టారెంట్ లో అయితే ఇంకొంతమంది చిన్న రైస్ వేస్తారు. మనమే అమ్ముకోవటానికి కాదు కదా, మంచిగా తినటానికి కదా, మనకి నచ్చిన రైస్ వేసుకోవచ్చు. ఆహా చూడు బంగారం, ఏం కలర్ఫుల్ గా అద్దిరిపోన్నదో, నోరూరుతుంది. ఒకసారి తిప్పుతా మమ్మీ. రెస్టారెంట్ స్టైల్ అన్నా కదా, అందుకే అంతకంటే ఎక్కువ ఎగరేయలేను. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనము మంచిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర మా పుదీనా వేయకూడదు. ఆనియన్ ముక్కలు కోసుకొని పక్కన ఫ్రైడ్ రైస్ లో పక్కన తినాలి, చాలా ముఖ్యం అది. అదే ఇప్పుడు చూడండి, లాస్ట్ ఫైనల్ 1 స్పూను సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఐలోనే ఉండాలి, అప్పుడే చట్టపట అంటుంటది. ఎంతనే ఒక 2 స్పూన్లు చాలండి వెనిగర్. ఏయ్ చాలు. అబ్బో పాపం మా మమ్మీకి ఆ ఫ్రైడ్ రైస్ చేసేది ఆ గిన్నె లేదు, అందుకు దీంతోటే చేస్తుండ. సూపర్ ఉమెన్. హాయ్ డాడీ. చూడు డాడీ, మమ్మీ ఈరోజు ఏం చేస్తుందో స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్. అయిపోయిందండి. తింటావు డాడీ ఫ్రైడ్ రైస్? మరి ఏదొల్లదొల్ల అన్నీ తింటాడు బాగానే. నేను ఏది చేసినా బాగా తింటాడు. అవును. ఎగ్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్? చికెన్ ఫ్రైడ్ రైస్. ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఓన్లీ ఎగ్ మాత్రం ఉంటుంది డాడీ. చికెన్ ఫ్రైడ్ రైస్ అన్నాను అనుకో, చికెన్ ఎగ్ 2 కలిపేస్తారు. లాస్ట్ లో కొంచెం చాట్ మసాలా వేసుకుందామండి. ఇక సర్వ్ చేసుకుందాం. చూస్తుంటే నోరు ఊరుతుంది మమ్మీ, నువ్వు చేసిన చికెన్ ఫ్రైడ్ రైస్ బాగా తినాలనిపిస్తుంది. పెట్టే తొందరగా. చూడు చికెన్ పీసులు కూడా బాగా ఎక్కువగా. అవును, మనం తింటానికి కదా, అవును మంచిగా చేసుకుంటాం. సో లాస్ట్లో ఇట్లా ఉల్లిగడ్డలు ఇట్లా చల్లుకోవాలి. ఇదిగో మమ్మీ, ఇట్లా లైట్గా ఉల్లిగడ్డలు ఉండనే ఉండాలి, అప్పుడే బాగుంటాయి. తీసుకో బంగారం. థ్యాంక్ యూ డాడీ. తీసుకో డాడీ. తినేసి టేస్ట్ చెప్పండి. ఎంత ఫాస్ట్ ఫుడ్ అయితే ఇంత ఫాస్ట్గా ఇక్కడనే కిచెన్లోనే పెట్టేసుకొని కిచెన్లో తినేస్తాను రా మమ్మీ. ఎగ్గు చికెన్ పీసులు సూపర్గా ఉండే. అవును చాలా బాగా చేసినావు, చూసినా కదా. చాలా బాగుంది. మనకు బయట పెట్టి దొరకదు ఇంత మంచిగా. అవును, ఏదో కొద్దిగా వేసేస్తారు అంతే. అవును. నచ్చిందా బంగారం? సూపర్ ఉంది. ఓకే బాగుంది బాలా, చాలా మంచిగా చేసి పెట్టినావు. థ్యాంక్ యూ బావా. ఎగ్ కూడా మంచిగా పెద్ద పలుకులుగా మంచిగా, అసలు అంటే పొడి అవ్వకుండా మంచిగా జ్యూసీగా ఉన్నాయి. ఇంకొంతమంది చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే తప్పకుండా కెచప్ ఉండే ఉండాలా, కావాలంటే కెచప్ కూడా పక్కన కొద్దిగా చేసుకుంటే చాలు. కానీ కెచప్ ఉన్నా లేకున్నా కానీ ఆనియన్స్ మాత్రం కంపల్సరీ. ఆనియన్స్ వల్లే టేస్ట్ హైలైట్ అవుతుంది అనమాట ఫ్రైడ్ రైస్కి. సూపర్ ఉంది మమ్మీ. థ్యాంక్ యూ. ఉల్లిగడ్డ ఉండాలా. డాడీ వేసుకుంటా ఉన్నాడు. సరే బాయ్ చెప్దాం మనకి అందరికి. ఉండే బావా. సరేనండి, నేను చేసిన చికెన్ ఫ్రైడ్ రైస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, కొత్త చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం వచ్చే వీడియోలో. టాటా బాయ్ బాయ్ అందరికీ. బాయ్.